ఒక తిరుగుబాటు నుంచి పుట్టిన సామ్రాజ్యం దాదాపు 200 సంవత్సరాలు దక్కన్ను శాసించింది. కాని దాన్ని నిర్మించిన ఆశయాలే చివరికి దాన్ని ఎలా కూల్చేశాయో తెలుసా? ఇదే బహమనీ సుల్తానేట్ కథ. అంటే ఒక తిరుగుబాట్లోంచి పుట్టిన సామ్రాజ్యం చివరికి తన చేతుల్తోనే ఎలా అంతమైపోతోంది? అధికారం, ద్రోహం మరియు స్వీయ విధ్వంసం, ఈ నాటకీయ గాథను ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. సరే, అసలు ఈ బహమనీ సుల్తానేట్ కథ ఎక్కడ మొదలైంది చూద్దాం. అప్పట్లో శక్తివంతంగా ఉన్న ఢిల్లీ సుల్తానేట్లో వచ్చిన చిన్న చిన్న మార్పులు దక్కన్లో ఒక కొత్త శక్తి పుట్టడానికి ఎలా దారితీశాయో ఇప్పుడు తెలుసుకుందాం. బహమనీ సుల్తానేట్ అనేది అలా హఠాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. దాని వెనుక ఒక పెద్ద కథ ఉంది. అప్పట్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో ఢిల్లీ సుల్తానేట్ పవర్ బలహీనపడుతోంది. ఇదే అదునుగా చూసుకుని దక్కన్లోని గవర్నర్లు స్వాతంత్ర్యం కోసం ఎదురుచూస్తున్నారు. అలా అలావుద్దీన్ హసన్ బహమన్ షా తనను తాను స్వతంత్రుడుగా ప్రకటించుకున్నాడు. అంటే దక్షిణ భారతదేశ రాజకీయ చిత్రపటంలో ఒక కొత్త, పెద్ద శక్తి పుట్టింది. ఈ ఒక్క సంఘటన రాబోయే కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ ప్రాంత చరిత్రను, ముఖ్యంగా ఇక్కడ జరిగే యుద్ధాలను, విజయాలను శాసించింది. సరే, రాజ్యమైతే ఏర్పడింది. మరి దాన్ని ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎలా మార్చారు? తొలి పాలకులు పరిపాలనను, సంస్కృతిని, అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల ఉనికినే నిర్దేశించిన ఒక శత్రుత్వాన్ని ఎలా నిలబెట్టారో చూద్దాం. ప్రతి పెద్ద కథకి ఒక ప్రత్యర్థి ఉండాలికదా? బహమనీలకు ఆ ప్రత్యర్థి ఎవరో కాదు, అప్పటికే శక్తివంతంగా ఉన్న విజయనగర సామ్రాజ్యం. మరి వీళ్ళిద్దరి మధ్య గొడవకు కారణమేంటి? ఒకే ఒక్కటి, రాయ్చూర్ దోబ్. అంటే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న అత్యంత సారవంతమైన భూమి. ఈ చిన్న నేలమొక్క కోసమే వాళ్లు శతాబ్దాల పాటు పోరాడుకున్నారు. మహమ్మద్ షా ఫిరోజ్ షా వీళ్లంతా కేవలం యుద్ధాలు చేసే రాజులు మాత్రమే కాదు, వీళ్లు గొప్ప పాలకులు కూడా. రాజ్యాన్ని తరఫ్లుగా విభజించి పరిపాలనను సులభం చేశారు. గుల్బర్గాలో గొప్ప మసీదు కట్టించారు. కళలను, సైన్స్ను, వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. అన్నింటికన్నా ముఖ్యం, ప్రభుత్వంలో హిందువులకు కూడా ఉన్నత పదవులిచ్చి ఒక బలమైన, విభిన్నమైన రాజ్యానికి పునాదులు వేశారు. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ సుల్తానేట్ తన స్వర్ణయుగాన్ని చూసింది ఒక గొప్ప రాజు వల్ల కాదు, కేవలం ఒక ప్రధానమంత్రి వల్ల. అదే చిన్నపిల్లాడైన రాజుకోసం రాజ్యాన్ని నడిపిన ఒక మేధావి అతను. అవును, కేవలం 9 సంవత్సరాలు. సుల్తాన్ మొహమ్మద్ షాత్రి సింహాసనం ఎక్కేనాటికి అతని వయసు అంతే. దీంతో రాజ్యంలో ఒక పెద్ద పవర్ వాక్యూమ్ ఏర్పడింది. ఆ శూన్యాన్ని ఒక్కడు తన తెలివితో నింపేశాడు. అతనే మహమూద్ గవాన్, ఈ కథలో అత్యంత కీలకమైన వ్యక్తి. ఇరాన్ నుంచి వచ్చిన ఒక వ్యాపారి తన తెలివితేటలతో ఏకంగా ప్రధానమంత్రి అయ్యాడు. దాదాపు 20 ఏళ్లపాటు పేరుకు మాత్రమే రాజుగా ఉన్న మహమ్మద్ షా మూడవ వెనుక ఉండి అసలు రాజ్యాన్ని నడిపింది ఇతనే. గవాన్ నాయకత్వంలో సామ్రాజ్యం ఎక్కడికో వెళ్ళిపోయింది. సైనికపరంగా చూస్తే ఒరిస్సా నుంచి కంచి వరకు రాజ్యాన్ని విస్తరించాడు. పరిపాలనలో కొత్త సంస్కరణలు తెచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేశాడు. అంతేకాదు, బీదర్లో ఒక అద్భుతమైన మదరసా అంటే ఒక కాలేజీని నిర్మించి విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. కాని ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఎందుకంటే సామ్రాజ్యాన్ని అంత ఎత్తుకు తీసుకెళ్లిన ఆ విజయమే చివరికి దాని పతనానికి కూడా కారణమైంది. గవాన్ సాధించిన విజయాలు, ఆయనకున్న అధికారం దర్బారులోని మిగతా వాళ్లకు కంటగింపుగా మారాయి. ముఖ్యంగా మేము స్థానికులం, ఇతను బయట్నుంచి వచ్చినవాడు అనే అసూయ పెరిగిపోయింది. వాళ్లంతా కలిసి అతనికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం మొదలుపెట్టారు. ఆ కుట్ర ఫలించింది. నకిలీ ఉత్తరాలను సృష్టించి తప్పుడు ఆరోపణలు చేసి సుల్తాను నమ్మించారు. ఆ యువ సుల్తాన్ ఏమాత్రం ఆలోచించకుండా తన అత్యంత నమ్మకమైన సేవకుని మహమూద్ గవాను ఉరితీయమని ఆదేశించాడు. ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం మొత్తం సామ్రాజ్యం తలరాతను మార్చేసిన నిర్ణయం. గవాన్ లేడు, ఇక సామ్రాజ్యాన్ని నడిపించేవాళ్లూ లేరు. దీంతో పతనం మొదలైంది. వేగంగా, ఊహించని విధంగా, చివరికి ప్రాణాంతకంగా మారింది. విచిత్రమేంటంటే, గవాన్ను చంపించిన ఆ సుల్తాన్ మొహమ్మద్ షా III కూడా అదే సంవత్సరంలో చనిపోయాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లంతా బలహీనులే. వాళ్లకు తమ గవర్నర్లను అదుపులో పెట్టేంత శక్తి లేదు. ఫలితం ఒకప్పుడు ఒకటిగా ఉన్న బహమనీ సుల్తానేట్ 5 ముక్కలైంది.
బీజాపూర్, అహ్మద్నగర్, బేరార్, గోల్కొండ, బీదర్ ఇలా 5 కొత్త స్వతంత్ర రాజ్యాలు పుట్టుకొచ్చాయి. వీటినే మనం దక్కన్ సుల్తానేట్లు అని పిలుస్తాం. ఒక్కొక్క గవర్నర్ తనంతాను రాజుగా ప్రకటించుకోవడంతో ఒక గొప్ప సామ్రాజ్యం చరిత్రలో కలిసిపోయింది. చూశారుగా, గవాన్ మరణం తర్వాత అంతా ఎంత వేగంగా జరిగిపోయిందో. 1490ల నాటికే గవర్నర్లు స్వతంత్రం ప్రకటించుకున్నారు. 1518 కల్లా బహుమని సుల్తానేట్ అనే పేరు కూడా లేకుండా పోయింది. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్టుంది. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ కొత్తగా పుట్టిన దక్కన్ సుల్తానేట్లు అన్నీ కలిసి వాళ్లందరి పాత శత్రువైన విజయనగరంతో పోరాడటానికి ఏకమయ్యాయి. సో బహమనీ సుల్తానేట్ అంతరించిపోయింది నిజమే, కాని దాని వారసత్వం, దాని ముక్కరైన రాజ్యాలు దక్షిణ భారతదేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన తల్లికోట యుద్ధానికి దారితీశాయి. దీన్ని బట్టి ఆలోచిస్తే ఒక సామ్రాజ్యం ఇప్పుడైనా నిజంగా పూర్తిగా చనిపోతుందా, లేక దాని రూపం మారి కొత్త కథలకు జన్మనిస్తుందా?